ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఈ టాటూ ఎందుకు వేయించుకున్నారండి ఇక్కడ? ఇదా జస్ట్ నార్మల్ గా వేయించుండే, దీన్ని తీపి అనుకుంటున్నా కానీ స్కిన్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి తీపిద్దాం అనుకుంటున్నారా? ఎన్ని టాటూస్ ఉన్నాయి ఒంటి మీద మొత్తం అట్లా? 12 ఉంటాయి టాటూస్. ఎందుకు వేయించుకున్నారండి? అప్పుడు ఇదంతా పాష్ అనిపిస్తుందా అట్లా? లేదు, ఇట్లుంటే పాష్ ఏడు ఉంటుంది చెప్పు, మరి నీట్గా ఉంటే పాష్ ఉంటుంది. సో నేను తిరిగిన పొజిషన్ వేరే. సో ఇప్పుడు నేను అర్థం చేసుకుని వచ్చిన ఈ రోజు వేరే. ఈ రిమూవ్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ వేసుకున్నప్పుడు ఎంజాయ్ లేకుండే, అరే ఇంకా వేయించుకుంటే బాగుంటుంది టాటూస్. ఇప్పుడు వద్దనిపిస్తుంది? ఇప్పుడు వద్దనిపిస్తుంది, ఉన్నాయే తీపియాలనిపిస్తుంది. కానీ స్కిన్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి, అంటే టాటూ రిమూవ్ చేస్తే స్కిన్ ఖరాబ్ అయిపోతుంది కదా, అది కాలిపోయిన వేయించుకునేటప్పుడు ఆలోచించలేదా ఇవన్నీ? వేయించుకున్నప్పుడు ఆలోచించలే, ఇక ఎటు చేసి ఇట్లా ఉంచుకోవాలి. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నా ఏజ్ 23 ఉంటుంది. 23 కాబట్టి ఎన్ని వేయించుకున్నారు? ఇప్పుడే మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఎందుకు వేయించుకున్నాను అనుకుంటున్నారు? ఇక్కడ వేయించుకునేటప్పుడు కనీసం పెయిన్ రాలేదా మీకు? వచ్చింది, నరాలు కదా ఇవి మెయిన్. సో దీనికంటే ఇంకా వేరే టాటూస్ ఉంటాయి, దానికి ఎక్కువసేపు పెయిన్, కానీ దీనికి కొంచెం లైట్గా వచ్చింది. ఒక్కొక్క టాటూకి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉందా? దీని వెనక ఏముంది స్టోరీ? దీనికి నో లిమిట్స్. నో లిమిట్స్. జస్ట్ నార్మల్గా చేపించిన. అది ఇదే రాక్షసి. రాక్షస? ఎవరా రాక్షసి? ఏం లేదు, అంటే ఒక బాయ్ అండ్ గర్ల్ ఉంటారు టాటూలు. ఇది ఉట్టిగా ఈగలు వేయించుకోవాలని వేసుకున్నారు. నార్మల్గా త్రిశూలం ఒకటి వేయించుకున్నారు. ఇంకా ఇక్కడ మమ్మీ మామ్ డాడ్ అని ఉంటుంది అనుకుంటే ఉంటుంది. ఇంకో స్పైడీ ఉంటుంది. స్పైడీ ఎవరు? స్పైడీ లేదు, టాటూ ఉంటుంది. ఓ స్పైడరా? ఓకే. ఓ ఎందుకండి అన్ని టాటూలు ఒంటి మీద? అది ఒక్కడొకటి ఉంది. అదొక టాటూ జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా. బిగ్ బాస్కి వెళ్దామని చెప్పండి. అప్పుడు నార్మల్గా ఇట్లా చేయించుకోవాలి అని చెప్పి, అప్పుడు కొంచెం బ్యాడ్ బాయ్ నేను, అంత గుడ్ బాయ్ అయితే నేను. ఇప్పుడు గుడ్ బాయా? ఇప్పుడు గుడ్ బాయ్ నిజంగా? అప్పుడు చాలా బ్యాడ్ బాయ్ నేను. అప్పుడు బ్యాడ్ బాయ్ ఎందుకని? ఎవరైనా నన్ను గెలికినా కూడా కొడతా నేను, అప్పుడు చాలా బ్యాడ్ బాయ్. సో ఇప్పుడు అన్నీ బంద్ చేసుకొని నా లైఫ్ ఏందో నేను చూసుకుంటున్నా. నాకు వద్దు ఇప్పుడు, వద్దు ఏ గొడవలు వద్దు, ఏం వద్దు. నార్మల్గా ఎవరైనా గెలికినా కూడా చాలా సైక్ అయిపోతా నేను. చాలా సైక్ అంటే చాలా సైక్ అయిపోతా. పక్క నుంచి నారాయణ కొట్టినా కూడా చల్లమని కొడతాం మనకి, అంత సైకిల్ ఉండే అన్నీ మార్చుకొని. సో ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు ఎందుకు మారిపోయారు? ఎవరు మార్చారు మిమ్మల్ని అట్లా? లైఫ్ అది కాదు, కొత్తగా మనం ఈ లైఫ్ ఇది కాదనే కాన్సెప్ట్ ఇందాక నుంచి ఇప్పుడు మీరు ఒక 20 సార్లు అని ఉంటారు. లైఫ్ అది కాదు, లైఫ్ అది కాదు. లైఫ్ ఏంటి మీకు అసలు? లైఫ్ అంటే ఇక మనం అనేది ఏదైనా సక్సెస్ కావాలి, కానీ అవన్నీ చేసుకుంటూ పోతే ఏం లేదు. ఆ జైల్లో చుట్టూ లేకపోతే ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చుడు ఇవే ఉంటాయి, ఇక ఏం ఉండవాడ. చూసేసినట్టున్నారు కదా అన్ని, పాపం అన్నీ చూసేసి వచ్చినాయి కదా. ఇప్పుడు ఒకరిని కొడితే అటెండ్ మాట, ఎందుకు ఇవన్నీ? మనకి మంచిగా ఉన్నామా, మంచిగా పోయినామా, అంతే. అందరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నా వీక్నెస్, నేను ఊరికే ఏడుస్తా కొన్నిసార్లు, ఇంకొన్నిసార్లు ఊరికే నవ్వుతుంటా. అలా మీ వీక్నెస్ ఏంటి? అమ్మాయిలా? లేదు, అమ్మాయిలు అయితే ఏం లేదు. వీక్నెస్ అంటే ఇంకేం లేదు. నాకు బాధ అనిపించింది అనుకో, లోపల అట్లనే పెట్టుకుంటా. బాధ అదేం చూపాను. ఓకే. ఇంకా ఏడుపు అంటావా, ఎప్పుడో ఒకసారి ఎమోషనల్గా అది ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో, కొంచెం కన్నీళ్ళు దొరుకుతాయి లోపల. ఎవరి ముందు ఏడవరా కూర్చొని? లేదు, ఎప్పుడు ఏడవలేదా? అంత ఎమోషనల్ కాదు నేను. అంత ఎమోషనల్ కాదా? మీ మొహంలోనే ఏదో లోపల ఏదో పెయిన్ ఉన్నట్టు, ఒక బాధ ఉన్నట్టు అలా అనిపిస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు కొంచెం ఎమోషనల్ ఉంది కాబట్టి లోపల. ఏమైనా హోల్డ్ చేస్తున్నారా లోపల అట్లా? లేదు, ఏం హోల్డ్ చేసలే. కొంచెం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినాయి కదా, సో ఎందుకు అవుతున్నాయి ఒకటేసారి అన్ని సడన్ గా పడితే కొంచెం బాధ అనేది ఉంటుంది కదా. ఆ మొహంలో జీవం లేదు. మీకు అట్లీస్ట్ అనిపిస్తుందా మిర్రర్ చూసుకున్నప్పుడు? అంటే చాలా డల్ గా ఏదో పోతున్నాం అవుతుంది అన్నట్టు ఉన్నారు మీరు. నేను హ్యాపీగా ఉంటే ఊపెట్టుండి ఇన్స్టాగ్రామ్ని, నేను హ్యాపీగా లేను కాబట్టి సైలెంట్ అవుతున్నా. కాదు, ఇన్స్టాగ్రామ్ నో యూట్యూబ్ నో తప్ప పర్సనల్ గా ఇంకేమైనా జాబ్ చేద్దాము, లేకపోతే అటు ఇంకేమైనా చూసుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు ఏం లేవా మీకు? పర్సనల్ గా బిజినెస్ ఏమైనా పెట్టచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంటే
ఇప్పుడు ఒక హీరో సినిమా మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? ఆయన సినిమాకి డబ్బులు ఇస్తాయి కదా, సినిమాకి డబ్బులు వస్తాయి. నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అవి కాబట్టి. చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు ఇప్పుడు ఎందుకు లేవు మీ ఇప్పుడు దగ్గర? ఇప్పుడు ఎందుకు లేవు మీ దగ్గర డబ్బులు? ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ 3 సంవత్సరాల నుంచి చేశారు, చేశాను. మొన్న అవసరం అయింది, సంపాదించుకున్నా. 1 రూపాయి లేదు, ఎందుకు లేదు? లేదంటే ఒక సిచ్యువేషన్లు ఉంటాయి, ఒక సిచ్యువేషన్లు ఉండవు. ఇప్పుడు ఒక హీరో మూవీ తీస్తాడు, సో అది క్లిక్ అవుతుందో క్లిక్ అవ్వదో సెకండరీ మ్యాటర్. అది క్లిక్ కాకపోతే లాస్ట్ లో పడతాడు. అయినా డబ్బులు ఉంటాయిగా వాళ్ళ దగ్గర, బ్యాకప్ లో ఖచ్చితంగా ఒవ్వరు కష్టాలు వాళ్ళే ఉంటాయి. ఉన్నాయి. కష్టాలు ఉన్నా డబ్బులు లేకుండా 1 రూపాయి లేకుండా అయితే బోర్. మనం వెనక బ్యాకప్ లో కొంచెం సేవ్ చేసుకోనో లేకపోతే ఇంకేదో కట్టుకోనో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోనో డబ్బులు పెట్టుకుంటారు, అవసరానికి వస్తాయి మనకి అని. మీ దగ్గర అట్లా లేవు కదా. బ్యాకప్ అంటే నేను ఉన్నాయి నా దగ్గర, అప్పులు ఇచ్చిన. మీరే అప్పులు ఇచ్చారు? అప్పులు ఇచ్చిన, ఆ పైసలు నాకు ఇవ్వలేదు ఇంక ఇప్పటిదాకా. ఆ బ్యాకప్ అట్లనే పెట్టిన. ఓకే. ఇక నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతాను, నా దగ్గర లేవు అంటారు వాళ్ళు. ఏం చేయాలి ఇక? ఎంత సంపాదించారు మొత్తం యూట్యూబ్ ఇన్స్టాల్ ఇప్పటి వరకు? ఇప్పటిదాకా సంపాదించా ఒక 60 అనుకుంటా. 60 lakhs, 60 లక్షలు ప్రమోషన్స్ తోట యూట్యూబ్లో వ్లాగ్స్ చేసి వీడియోస్ చేసి తెచ్చుకున్నారు. 60 లక్షలు వచ్చాయి. 60 లక్షల్లో మీ దగ్గర 60,000 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? బయట ఉన్నాయి, కానీ అవి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎవరికి ఇంట్రెస్ట్ కూడా అడగలే నేను. నా ఇచ్చిన డబ్బులు నాకు ఇర్రా నాయన, నేను నాకేమొద్దు, మీ ఇంట్రెస్ట్ కూడా వద్దు, ఇచ్చిన డబ్బులే నాకు ఇర్రు, నాకు ఏమొద్దు, అవసరం లేదు. చాలా మందికి ఇచ్చిన అప్పులు, అవి ఇస్తానికే తడబడుతున్నారు. అడిగేటప్పుడు మంచిగా అడుగుతారు, 2 నెలలు ఇచ్చేస్తాం, 3 నెలలు అన్నారు. సంవత్సరం అవుతుంది అందరికి ఇచ్చి రెస్పాన్స్. నాకు ప్రాబ్లం వచ్చిందిరా, మా తమ్ముడు హాస్పిటల్ ఉన్నారో, మనకు మంచిగా చూసుకోవాలరా, నేను పైసలు ఇర్రా నాకు అని చెప్పేసి అంటే, లేవు నా దగ్గర, ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. తీసుకునేటప్పుడు ఒక లెక్క తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు అడిగినప్పుడు రెస్పాన్స్ అవుతలేరు. ఫోన్ చేసినా ఫోన్ అసలు రెస్పాన్స్ ఇయ్యరాలు ఫస్ట్. ఇక తర్వాత ఏదో కేసు పెట్టినా ఏదైనా పెట్టి తీసుకోవాలి. ఇక వాళ్ళ దగ్గర నుంచి కేసు పెట్టి తీసుకోవాలి. ఇక అంత డబ్బులు ఇచ్చేసి ఎందుకు బాధపడుతున్నారు ఇప్పుడు? సర్లేండి మీ ఇష్టం, ఇంకా ఎట్లయినా తెచ్చుకోండి. ఒకసారి బుద్ధి వచ్చింది అనుకో, ఇంకోసారి ఇవ్వద్దని అర్థమైద్ది మనకి. ఇంకోసారి అప్పు ఎవరికి ఇయ్యను కూడా. బిగ్ బాస్కి వెళ్దామని ట్రై చేస్తున్నారు. నేను ఇంతకు ముందు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారా? అసలు ఇన్ని సీజన్స్ జరిగాయి కదా తెలుగులో, చూసారా బిగ్ బాస్ ఎప్పుడైనా? చూసా. ఏ సీజన్ చూసారు? మా దోస్తు గారు పల్లప్రశాంత్ గారు ఉండే కదా, సో ఆ సీజన్ చూసిండే అంతే. ఏ సీజన్ అది చెప్పండి, కరెక్ట్ గా ఆలోచించకుండా. ఏ సీజన్ లో వెళ్ళారు పల్లవి ప్రశాంత్ గారు చెప్పండి? 8 లో వెళ్ళారా? బిగ్ బాస్ 8 కదా. 8 లోనే వెళ్ళారా? ఏమో అంత ఫోకస్ కూడా పెట్టలేదు. చూసాను 8 or 7 అనుకుంటా, తెలియదు నాకు, అంత చూడలే నేను. 8 ఆ 7 ఆ 6 ఆ? 7. 6 కాదా? 7 6 కాదు, నిజమండి 7. 6 అదిగో నమ్మేస్తున్నారు. నేను 6 అంటే నమ్ముతున్నారు, 7 అనుకుంటా. 7 ఏం లేదు. కనీసం సీజన్ లో మనుషులైనా గుర్తుంటారా మీకు? ఎవరు వెళ్ళారు?